గౌరవనీయులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, ఈనాటి మన ముఖ్య అతిథి, మనము కాదు మన తర్వాతి తరానికి విద్యతోనే సర్వం సాధ్యమని, నా భూతో నా భవిష్యత్, గతంలో ఎవరు ఆలోచన చేయలే, రాబోయే రోజుల్లో ఆలోచన చేసే సాహసం కూడా చేయని ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనతో ఈరోజు మనందరి మధ్యలకు వచ్చి మనం బాగుండడమే కాదు, మనము మన కుటుంబము మన ఊర్లు మన జిల్లాలు లేదా మన రాష్ట్రం బాగుండాలంటే భవిష్యత్తులో మన పిల్లలు చదువు బాగుండాలనే ఆలోచనతో దాదాపు 200 కోట్లతో 25 ఎకరాలలో 2600 మంది పిల్లల్ని ఒకేసారి చదివించాలే, ప్రతి నియోజకవర్గంలో ఈ స్కూల్ ని పెట్టాలని ఆలోచన తలంపు వచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా, గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటూ